పగలగొట్టడం, పోస్టర్ మీద పగలగొట్టడం, దాని బీభత్సం జరుగుతుంది, అక్కడక్కడే కేసులు పెడుతున్నారు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ గారు దీని మీద స్పందించారు. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్పై తక్షణం కేసు నమోదు చేయండి అని విశాఖ పోలీస్ కమిషనర్కి ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశాలు జారీ చేశారు. దళితులను ఎవరు కించపరిచినా సహించేది లేదు. హోంమంత్రి అనిత దళితురాలనే విషయం మర్చిపోయి మాట్లాడితే ఎలా? వ్యక్తుల ఆహార్యాన్ని కించపరిచేలా మాట్లాడడం వివక్ష కిందికే వస్తుంది. ఇది అలవాటు కాకూడదనే ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుంటోంది. విమర్శలు సహజంగా సహేతుకంగా విమర్శించాలి తప్ప ఇట్లా కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా చేయకూడదు అనేది ఒకటి. తర్వాత ఇందులో ఇంకోటి కూడా వస్తుంది. బాడీ షేమింగ్ అనేది భారత న్యాయ సంహితలో సెక్షన్ 79 కింద ఇది కేసు అట్రాక్ట్ అవుతుంది. ఇది అట్లీస్ట్ 3 years ఆఫ్ పనిష్మెంట్ అండ్ అంటే 3 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది దీని మీద. ఇది చాలా చాలా ఇదిగా ఉంది. దానికి తోడు ఈ మనం మాట్లాడుతున్న ఈ ఎపిసోడ్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎలాగూ అట్రాక్ట్ అవుతుంది. తర్వాత ఇంకా చాలా వస్తున్నాయి, సజెషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇది కొంచెం సీరియస్ ఇష్యూనే. రైట్, మనం జవహర్ గారి కోసం ట్రై చేస్తున్నారు మన వాళ్ళు ఫోన్ కోసం, మరి కలవలేదు. బట్ అది రైట్. ఇక మనం తేజస్విని గారితో మాట్లాడిన తేజస్విని గారు, ఇది ఎస్సీ కమిషన్ చెప్పండి. బాలకోటే గారు చెప్పండి. దట్ ఈస్ దళిత ఆంధ్రప్రదేశ్లో జవహర్ గారికి అభినందనలు. తప్పనిసరిగా నోటీస్ ఇచ్చి డీజీపీ కూడా సుమోటుగా ఈ కేసు తీసుకోవచ్చు. అయినా సరే ఐఆమ్ హియర్. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎస్సీలమే, మాలలమే, మాదిగలము ఒక ప్రధానమైన భాగస్వామ్యం కష్టపడి సాధించుకున్న ప్రభుత్వం సార్ ఇది. మా మహిళలను అవమానపరిస్తే, మా మహిళల యొక్క విలువల్ని ఒలువల్లో ఎప్పదీస్తే చూస్తూ ముఖం. గుడివాడ అమర్నాథ్, నేను మాట్లాడగలను, నాలుక మర్తేస్తే నీకంటే చాలా పెద్ద మాటలు వస్తాయి. కానీ బాధ్యత గల పదవిలో ఉన్నా, ఒక చైర్మన్గా ఉండేనే బాధ్యతగా మాట్లాడుతున్నా. బాలకోటే గారు, నువ్వు మాజీ మంత్రి అయ్యుండి దున్నపోతులాగా ఎదిగి ఒక హోంమంత్రి అమర్నాథ్ తో పాటు దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టేలాగా మీరు ఒకసారి జోక్యం చేసుకొని చెప్పాలి బాలకోటే.